తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ యాక్చువల్గా మీ కుటుంబానికి సినిమా అనేది కొత్త కాదు, ఆర్ట్ అనేది కొత్త కాదు. సో తరతరాలుగా మీ కుటుంబం సినిమాతోనే ట్రావెల్ అవుతుంది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే ఫస్ట్ సినిమా బొబ్బిల్ రాజా అంటే తెలుగులో నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. ఆ సినిమా మీకు ఇస్తున్నప్పుడు నిజానికి అది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఉండే సినిమా. అడవిలో చాలా సీక్వెన్స్లు ఉంటాయి, చాలా కాదు ఆల్మోస్ట్ సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. సో ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్కి అలాంటి ఒక సినిమా ఇవ్వడానికి కారణం ఏంటి? అదృష్టమే. అదృష్టం మీన్స్ ఐ డోంట్ నో బిఫోర్ నాకు నాయుడు గారు ఎవరైనా తెలియదు, సురేష్ బాబు ఎవరైనా తెలియదు, ఈవెన్ వెంకటేష్ బాబు కూడా ఎవరైనా తెలియదు నాకు. ఆ టైంలో ఐ జస్ట్ డన్ ఏ స్మాల్ ఫిలిం నుంచి స్టార్ట్ అయిన క్యారియర్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఫిలిం. ప్రతాపోతన్ ఇస్ డైరెక్టర్ ఆఫ్ ఫిలిం. సార్ But my motivation is to do the publicity design. ఓకే. After completion my art that visual communication the degree in College of Arts, how నా ప్రొఫెషన్ ఏంటి తన యాడ్స్ ఫిలిమ్స్ యాడ్లనే వర్క్ చేసుకున్నాను. దట్ సమ్ టైమ్ HIT అలాగే సమ్ యాడ్ ఇన్స్టిట్యూట్లు వర్క్ చేస్తారు యాడ్ ఏజెన్సీలో. తర్వాత పబ్లిసిటీ డిజైన్లో నాకు మోర్ ఇంట్రెస్టింగ్. డిజైన్ ఒక డిఫరెంట్గా చేయాలి అని అప్రోచ్ చేశారు ప్రతాపోతన్. Now that time he was planning on new film. Sir. He told me to make a title this. I just written a letter and show him. He liked the letter. Then told me that this is not the things I want, but I like the design. That's what. I need something else. Sir. This is my story. This is the total content of the story. Explain just light. This is a love story. Next ఒక 25 letter రాస్తాను నేను. రిజెక్టెడ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. ఇది కాదు నాకు కావాలండి. లాస్ట్ ఒక 5 లెటర్ రాసుకుంటా ఆయన టేబుల్ మీద పెట్టి ఐ జస్ట్ వెంట బాంబే లేదు ఆర్టిస్ట్ కోసం వెళ్ళే టైంలో నేను ఆయన ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చాను. నేను బ్యాక్ ఇంటికి రీచ్ అవ్వలేదు, ముందే ఫోన్ చేశారు ఆయన. డే బాగుంటారు రా ఇమ్మీడియట్గా లేను. ఈ సెలెక్టెడ్ వన్ డిజైన్ అండ్ అది గురించి డిస్కషన్ జరుగుతుంది. నాకు ఇదే కావాలి, బట్ ఇది ఇంకో కొంచెం వేరే విధమా ఇవ్వు మళ్ళీ. ఈజ్ లిటిల్ ఎక్సెంట్రిక్ ప్రతాపోతన్. అది కంప్లీట్ బ్రాస్లు కాస్టింగ్ చేసి దాని యాక్చువల్లీ మై డిజైన్ ఇస్ వాజ్ ఇన్ ద ఫ్లో హ్యాండ్. I just put the brush and write it. There is the style of a letter it was. Put a daisy flower on that. That cinema name was a daisy. Okay. The flower name is daisy. I put some rose flower or something. He wanted the daisy flower. ఆయన వెళ్ళి చోళా హోటల్కి వెళ్ళి ఒక డైసీ ఫ్లవర్ తీసుకుంటూ వచ్చి ఈ లెటర్ అన్ని బ్రాస్లు కాస్ట్ చేసుకోండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామెన్ దట్ టైమ్ అశోక్ కుమార్. ఎస్. బిగ్ ఫిలిమ్స్ చేస్తారు అప్పుడు తమిళలో చాలా ఫేమస్. ఆయన కెమెరా తీసుకుంటే ఆయన ఎక్స్పోజ్ చేస్తారు టోటల్ లెటర్ అన్ని చేసి మేడ బిగ్ పోస్టర్స్ 24 షీట్స్. అప్పుడు 24 షీట్స్ అండ్ వెరీ బిగ్ హోర్డింగ్ పోస్టర్స్ వచ్చింది. హోర్డింగ్ పోస్టర్స్ లెటర్ ఒకటే. అవును. అది కింద ఒక బార్క్ పెట్టి బార్క్ పైన లెటర్ పెట్టి ఫ్లవర్ పెట్టి he immediately given this script to me. You are the art director for me. అంతే ఇమ్మీడియట్గా ఆర్ట్ డైరెక్టర్ జాబ్ కూడా నాకు ఇచ్చారు. స్క్రిప్ట్ ఇచ్చి రేపు మార్నింగ్ ఇది చదివి దానిలో ఉంటే నాకేం నువ్వు అభిప్రాయం చెప్పండి నాకు చెప్పాను. నైట్ ఫుల్గా కూర్చుంటూ రీడింగ్ చేసినది. మార్నింగ్ 2-3 పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అని బాగా ఎక్కింది. జస్ట్ ఇమ్మీడియట్లీ కన్ఫర్మ్డ్, సైలెంట్ అండ్ కన్ఫర్మ్డ్ ఐఎమ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ దట్. బట్ మీకు డిజైనింగ్ సైడే కానీ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఇచ్చాను. డిజైన్ పక్కన పెట్టారు. ఈవెన్ ది ఆర్ట్ డైరెక్షన్, దెన్ కాస్ట్యూమ్. ఐ డిడ్ ది పోస్టర్స్ అన్ని నేనే చేస్తాను సినిమాకి. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ అయింది ఆ సినిమాలో. ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. జస్ట్ సడన్ ఆర్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు నాకు. ఐఎమ్ హ్యాపీ నా ఐఎమ్ ద క్లౌడ్ ఆఫ్ స్కై. అయితే నాకు బొబ్బిల్ రాజా విషయంకి వస్తే ఒకటి చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఉన్న ఇష్యూ. సో క్లైమాక్స్లో వెంకటేష్ గారు ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ భోగి లోపల పడిపోతారు. చుట్టూ పాములు ఉంటాయి. సో చుట్టూ పాములు ఉంటాయి. ఆ పాములు ఆ షాట్ తీసినప్పుడు మీకున్న ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్, ఆయన పైకి పాములు ఎక్కుతాయి. అవునవును గుర్తున్నాక ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్ షాట్ గురించి. కాదు, అప్పుడు ఆ సినిమాలో ఒక సాంగ్ ఫుల్ గ్రాఫిక్స్లు చేశారు సార్. అప్పుడు గ్రాఫిక్స్ అంతా ఇది లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఆ సాంగ్ ఫుల్ సాంగ్ గ్రాఫిక్స్లు చేశారు. అప్పుడు వెంకట్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ డిజైనర్ చేశారు. అది ఈ ప్రోటో ఆల్ దిస్ ఫ్రమ్ ద హాంకాంగ్ అక్కడ వెళ్ళి తీసుకుంటూ వచ్చి ఈవెన్ ద బ్లూ మ్యాట్ ఆల్సో ఈ బౌట్ ఫ్రమ్ హాంకాంగ్. దానికి అంత ఖర్చు పెట్టి చేశారు ఆ సాంగ్. అప్పుడు చూడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ ఉంది దానిలో.
ఆ పాములు ఆ షాట్లో. పాంప్ షాట్లు కూడా అన్ని నైస్, అన్ని గ్రాఫిక్స్ టోటల్ ఓకే. చేసి అదే దాంట్లో చాలా వర్క్ చేశారు, ఫారెస్ట్లు కానీ అక్కడ అవును. ఏనుగులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఆ సినిమాలో, అంటే ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ ఛాలెంజ్ అనిపిస్తుంది నాకు, ఫస్ట్ తెలుగు సినిమా అది. లాంగ్వేజ్ అందులో పెద్ద బ్యారియర్ అయిందా? లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అయిందా? పెద్ద బ్యానర్ అది, జస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదిలో టాప్ స్లిప్లో ఆల్మోస్ట్ ఆల్ 1.5 month షూటింగ్ చేశారు రియల్ ఫారెస్ట్లో. ఓకే. అక్కడే సెట్టింగ్ చేసి ట్రైబల్ సెట్స్ అని అక్కడే వేశారు. తర్వాత ఇక్కడ స్టూడియోకి వచ్చి ఇలాగ స్నేక్స్ దాన్ని ఐటమ్స్ ఇక్కడ సెట్ చేసుకుంటారు. సాంగ్ సెట్ అని హైదరాబాద్లో ఫస్ట్ నాకు తెలిసి హైదరాబాద్లో చాలా వర్క్ చేశారు బొబ్బిలి రాజా. అదే సో గుడ్ ఎక్స్పీరియన్స్ అది. బిఫోర్ బొబ్బిలి రాజా ఐ డిడ్ ఫర్ దమ్ సురేష్ ప్రొడక్షన్ దట్ ఇంద్రుడు చంద్రుడు, కమల్ హాసన్ గారు మూవీ సాంగ్ చేశాను నేను, పెయింట్ సాంగ్ ఒకటే, అది 2 songs చేశాడు దానిలో. దట్స్ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. అది ముందు 3 తమిళ సినిమా చేశాను, 3 మలయాళం, 7th ఫిలిం. బొబ్బిలి రాజా చేస్తే మై 7th ఫిలిం. తెలుగులో ఫస్ట్ మూవీ, తెలుగులో ఫస్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫిలిం, దట్ ఈస్ 7th ఫిలిం. ఓకే. ఈ మొత్తం ప్రయాణం ఇలా జరుగుతూ పోతున్నప్పుడు యాక్చువల్గా గుణశేఖర్ గారు సినిమా ఫస్ట్ మూవీ నుంచి కూడా, అంటే బాలరామాయణ వారి ఫస్ట్ మూవీ, అక్కడి నుంచి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. అలాంటి వ్యక్తికి మీ అసోసియేషన్ ఎలా పరిచయం అయింది? మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒక్కడు కోసం? ఇప్పుడు గుణశేఖర్ గారికి ఫస్ట్ సినిమా ఆయన డైరెక్టర్ రామోద్ తెలుసు. ఓకే. చోటక నాయుడు ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే. బోత్ కేమ్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ సీమ్స్. అప్పుడు గుణశేఖర్ గారు వస్తారు, ఆయన పరిచయం చేశారు, ఆయనే ఫస్ట్ పరిచయం చేశారు నాకు. గుణశేఖర్ డైరెక్షన్ చేయబోతున్నాను నేను చెప్పాను నాకు. రామ్ కోళ్ళను తమ కూడా చేశారు ఆయన అప్పుడు. గాయం దాన్ని చాలా సినిమాస్ చేశాను అప్పుడు. ఆయనతో రూట్ ట్రావెల్ చేశాను నేను, రామ్ గోపాల్ గారితో. ఈవెన్ రంగీలో కూడా ఐఎమ్ ది స్టార్టింగ్ డైరెక్టర్. ఓకే. అలాగే ఫస్ట్ టైం సినిమా విన్నాను. జస్ట్ తర్వాత కలకత్తా సినిమా కూడా చేశారు కదా, జస్ట్ చూడాలని కూడా హిట్ అయింది. గుణశేఖర్ మోర్ పాపులర్ అయింది. నెక్స్ట్ సినిమా ఆయన ప్లాన్ చేసుకుంటాను మృగరాజు, చిరంజీవి గారితో చేశాను, ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు తోటదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. దానికి తోటతరణి డైరెక్టర్ పెట్టుకున్నాను. ఏదో ప్రొడ్యూసర్గా ఆయనకి ఏదో సెట్ అవ్వలేదు అనుకుంటాను తోటతరణి గారికి. అంటే ఇది అతిమీడియట్గా తోటతరణి నేను అశోక్ పట్టుకో, అశోక్ బాగానే చేస్తానని చెప్పారంట. ఓకే. అప్పుడే గుణశేఖర్ ఫస్ట్ పిలిచారు. గుణశేఖర్ పిలిస్తే కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఎల్ఏలో మాట్లాడి. నాకు తెలుసు గుణశేఖర్ కొంచెం వేరే టైప్ ఆఫ్ సినిమాస్ చేసిన వాళ్ళని తెలుసు నాకు. బట్ అన్ని టైప్ ఆఫ్ సినిమా చేశారు. ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ కమల్ హాసన్, సెకండ్ ప్రతాపోత్, ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈవెన్ క్షత్రియ పుత్రుడు ఐ డిడ్ విత్ కమల్ హాసన్ విత్ కమల్ హాసన్ గారితో 3-4 ఫిలిమ్స్ చేశాను నేను, ఆల్ బిగ్ ఫిలిమ్స్. అప్పుడు గుణశేఖర్తో చేయాలని పెద్ద టఫ్ ఏం కాదు నాకు, అంతే కదా. బట్ ఆయన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం తప్పిందా కొంచెం సీరియస్గా, సినిమా మేకింగ్స్ కొంచెం సీరియస్గా తీసుకుంటారు, చాలా సీరియస్గా ఉంటారు. అలాగే ఎంటర్ అయిన తర్వాత చాలా ఫ్రెండ్లీ మూవ్ అయింది. తర్వాత థింగ్స్ అని చాలా బాగా నచ్చింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజు కలిసి ఉన్నాను. షూటింగ్ బాగా వర్కౌట్ అయింది సినిమా. సార్, ఈ ఒక్కడికి సంబంధించింది ఆ చార్మినార్ సెట్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మొన్న ధనుష్ గారిది కర మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాకి వెళ్తే దాంట్లో సీన్లో భాగంగా క్షత్రియపుత్రుల్లో కత్తి ఉంటుంది కదా సార్, ఆ కత్తి మేకింగ్ సెట్స్లో ఎలా చేశారు అనేది బస్ట్ అంటే వాళ్ళు సినిమా స్టోరీలో ఇంజెక్ట్ చేసుకొని చూపించారు. థియేటర్లో కూర్చోన్నాను తొలి రోజు, ఆ కత్తి ఆ షాటు పడంగానే థియేటర్లో జనం అంతా ఆ క్షత్రియపుత్రుడు వైపు కనిపించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారిగా హాల్ అంతా అలా వేవ్ వచ్చింది ఆ కత్తి చూడంగానే. సో ఆ కత్తి మేకింగ్ అని మీరు దానికోసం చేసిన ఒక కత్తి మేకింగ్ కాదు, క్షత్రియపుత్రుడు స్టార్టింగ్ నుంచే ఒక టఫ్ సినిమా. ముగ్గురు చాలా ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు దానిలో. ఒకటి వచ్చి కమల్ హాసన్ గారు వేసిన మెయిన్, ఆయనే హీరో, ఆయనతో స్క్రిప్ట్ రైటర్. డైరెక్టర్ భరదన్ ఈజ్ అ టాప్ మోస్ట్ గై. అవును. పిసి శ్రీరామ్, ఈ మధ్యలో ఆ డైరెక్టర్ నేను. అది కూడా కొత్తది.
బట్ అంతకు ముందు కమల్ హాసన్ గారు బాగా తెలుసు నాకు. Sir. ఆ సాంగ్ ఇంద్రుడు చంద్రుడు చేస్తాడు అనుకోవట్లేదు కదా, అది ముందు ఏదో మై ఫస్ట్ ఫిలిం డేసీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్టిస్ట్ Sir. అనుకో. కమల్ హాసన్ గారు తెలుసు నాకు, ఆయన రికమెండేషన్లో ఇచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ వరకు టెన్షన్ లొకేషన్లో. నైట్ చేంజ్ చేస్తారు, డే ఫుల్లో వర్క్ చేయాలి, పెద్ద రిసర్వర్ చూపించి ఈ మధ్య నుంచి మిడిల్లో రోడ్డు పెట్టాలని చెప్తారు, ఇది మళ్ళీ పెద్ద ప్యాడీ ఫీల్డ్ చూపించి మధ్యలో ఫెన్సింగ్ ఉండాలి అని చెప్తారు. ఇదన్నీ యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్ట్ చేయాలని కూడా ఎక్కువ ప్రొడక్షన్ సైడ్ నుంచి మోర్ సపోర్ట్ ఉంటేనే చేయం కుదురుతుంది. కరెక్ట్. ప్రొడక్షన్ సైడ్ నుంచి మోరల్ సపోర్ట్ లేకపోతే మనం చాలా బాగా కష్టపడతారు. ఇప్పుడు ప్యాడీ మధ్యలో జస్ట్ 500-600 ఫీట్ లెంగ్త్లో ఫెన్సింగ్ ఓవర్ నైట్ చేయాలన్న ఇట్స్ నాట్ ఈజీ. ఆల్ మెటీరియల్ రావాలి, అది బార్బేడ్. శివాజీ గణేశన్ వచ్చినప్పుడు టోటల్ మిడిల్ వన్ విలేజెస్ డివైడెడ్ 2. అవును. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అది వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. అది రెడీ అవ్వలేదు, దానికోసం ఈయన కోపడతారు, అందరి పైన షౌట్ చేస్తారు, అలాగన్నీ జరిగింది అక్కడ. అలాగే ప్రతి ఐటమ్లో వీఆర్ గెటింగ్ బ్లేమ్స్. సార్ బట్ లెర్నింగ్ ప్రాసెస్. అసలు లేర్నింగ్ ప్రాసెస్. బట్ యాక్చువల్లీ డైరెక్టర్ మై అంకుల్ భరదన్ సార్. అవును. దానికి కొంచెం కన్సిడరేషన్ దొరికిందో ఇది వైస్ ఇస్ అ వెరీ టఫ్ సబ్జెక్ట్. అలాగే ఫినిష్ చేస్తారు ఆ సినిమా ఎలాగైనా. మళ్ళీ మినియేచర్ కానీ ద రిసర్వాయర్ ఈస్ బస్టింగ్ అండ్ కమింగ్ అవుట్, వాటర్ ఈస్ కమింగ్ అవుట్. సో ఎవరీ వన్ అందరు వర్క్ చేస్తారు దాంట్లో. ఇట్స్ నాట్ ఏ. అండ్ నిన్న ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ కత్తి గురించి, కాస్ట్యూమ్కి సంబంధించి ఆ డిజైనర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, సార్ కత్తి పొడుగ్గా ఉండాలి సార్ కానీ బరువు ఉండకూడదు సార్, ఇటు చెప్తా ఉంటారు అనమాట. అంటే ఆ రోజుల్లో మీరేం మాట్లాడారు నాకు తెలియదు కానీ సినిమాలో పెట్టుకున్న డైలాగులు అవి పొడుగ్గా ఉండాలి సార్, బరువు ఉండకూడదు సార్. అంటే ఆ మేకింగ్ చేసే పర్సన్ లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ ఐఎన్ఆర్ సన పక్కన జస్ట్ కటింగ్ ద హెడ్ ఆఫ్ నాసర్, దట్ ఇస్ ద సీక్వెన్స్ క్లైమాక్స్. నిజంగా ఒక వైబ్ వచ్చింది సార్ థియేటర్లో అంతా కత్తి చూడంగానే. సూపర్ హిట్ సినిమా. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.